హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక పంజాబీ డ్రెస్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి మెజర్‌మెంట్స్ తోటి. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి డ్రెస్ అన్నమాట. ఓకేనండి. ఇదొచ్చేసి మనకి ఒరిజినల్ పీస్ అన్నమాట అండి. ఇదొచ్చేసి లైనింగ్. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నానండి. ఇది వచ్చేసి తడి పైనుంచేసి పెట్టేసుకున్నాను అన్నమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అన్నమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? చూడండి. ఒకేసారి ఫ్రంట్ బ్యాక్‌ని కట్ చేస్తాను. ఇదొచ్చేసి ఈ లైనింగ్ మొత్తం 4 మడతల మీద ఉందండి. చూడండి. ఇవొచ్చేసి 2, ఇవొచ్చేసి 2. అంటే ఫ్రంట్ బ్యాక్‌ని మనం ఒకేసారి కట్ చేస్తున్నామనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి. ఫస్టొచ్చేసి టాప్ పొడవొచ్చేసి నాకు 42 ఇంచుల వరకు కావాలండి. ఇక్కడ లైనింగ్ ఎంతుందో అంత తీసేసుకొని రిమైనింగ్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది గదా! ఇందులో నుంచి తీసుకుందాము. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఈ లైనింగ్ ఎంతుందో అంత పొడవు తీసుకున్నాను. ఓకేనా. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. పై వైపున కూడా నాకు కొంచెం హెచ్చు తగ్గులుంటే ఇక్కడ కూడా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. అంటే ఈ ముక్క మనకు అవసరం లేదు. కట్ చేసేస్తామండి. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులనమాట. అందులో సగం వచ్చేసి 7 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టాను. అదే 7 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. చాలా సింపుల్ అండి పంజాబీ డ్రెస్‌ని కట్ చేయడము మెజర్‌మెంట్స్ తోటి. చూడండి. మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతది ఇంత సింపులా అనేసి. ఓకేనా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం గదా! ఇప్పుడొచ్చేసి చంక డౌన్ మార్కింగ్ పెడదాం. ఫస్టొచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టానో అంతే చంక డౌన్ పెడుతున్నానండి నేను. 7 ఇంచెస్. ఓకేనా. అదే 7 ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా, ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది గదా! ఈ రౌండ్ స్కేల్. ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ మార్కింగ్‌ని టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ స్కేల్‌ని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనండి. ఇదొచ్చేసి హై నెక్ కొలతలు కాబట్టి ఈ విధంగా ఇటువైపునొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విధంగా డౌన్ పెట్టేయడమేనండి. ఓకేనా. ఇక్కడ నెక్ వచ్చేసి ఒక 3 ఇంచులు పెడుతున్నానండి. 3 ఇంచులు పెట్టేసి ఇంకిక్కడి నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ షోల్డర్ వైపునొచ్చేసి డౌన్ పెట్టాం గదా! ఇక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ టచ్ చేయాలి. ఇది హై నెక్ కాబట్టి ఇక్కడ మనము షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా డౌన్ పెట్టాలండి. అది ఏదైనా డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి కిందకొచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులనమాట. అందులో సగం ఎంత 8 ఇంచులు. ఇప్పుడు మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్ జాయింట్‌లని హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టే ముందు అప్పర్ చెస్ట్‌ని మార్కింగ్ పెట్టుకోవాలండి. కిందకొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతొచ్చేసి 34 ఇంచులనమాట. ఓకేనా. 34 అందులో నాలుగో భాగం ఎంతండి? 8:30. ఓకేనా. ఈ 8:30కి 1 ఇంచ్ కలపాలి. అప్పుడెంతవుతది? 9:30 అవుతది. ఓకేనండి. ఇదేంటి అప్పర్ చెస్ట్ కొలత. ఇక్కడొచ్చేసి నేను 9:30 ఇంచులనైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. చూడండి ఈ విధంగా. ఓకేనా. ప్లస్ ఖర్చు ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి వరకు కొలవాలి మనము. ఈ మార్కింగ్ పెట్టుకున్నాం గదా! హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. ఇది ఈ ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడికుందో అక్కడి వరకే కొలవాలి. ఇదంతా ఖర్చు ఇది దీంతో మనకు పని లేదనమాట. ఓకేనా. ఫస్టు చంక రౌండ్ కొలిచిన తర్వాత మనం నడుము భాగము, హిప్ లూజు, ఇంకా కింద ఎంత లూజ్ పెట్టుకోవాలనేది గూడా చాలా వివరంగా చెప్తానండి. అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంత పెట్టుకోవాలని గూడా ఒకే వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి. చూడండి నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది. అంటే మనకు కావాల్సిందెంత 16 ఇంచులు. అందులో సగం ఎంతండి? 8 ఇంచులనమాట. నాకొచ్చేసి కరెక్ట్‌గా 8 ఇంచులైతే వచ్చేస్తుందండి. ఈ కస్టమర్‌కి 15 ఇంచులుంటది. అంటే అందులో సగం ఎంత? 7:30. అప్పుడేం చేస్తారు? ఫుల్ షోల్డర్ ఎంత పెడితే అంతే చంక డౌన్ పెడితే అందరికి సెట్ అవుద్దండి. ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టాం గదా! దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలి. పైకి మార్క్ చేసేసుకొని చూడండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. అంటే చంక రౌండ్ గురించి చెప్తున్నానండి. అప్పర్ చెస్ట్ కొలత ఏం మారదనమాట. మనం చంక రౌండ్ కొలుస్తున్నాం గాబట్టి, ఈ చంక డౌన్ మార్కింగ్ అనేది పైకి మార్క్ చేసేసుకోవాలి. ఒకవేళ 15 ఉంటే చెప్తున్నా. 15 ఇంచులే వచ్చింది మీకు. అప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి? ఈ కస్టమర్‌కి 15 ఇంచులు తెప్పించాలంటే ఏ విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాం. ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని, ఈ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా. మళ్ళీ సేమ్ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించినందుకు మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచే గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఈ అప్పర్ చెస్ట్ వరకు, ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు కొలవాలనమాట. ఇప్పుడు చూడండి నేను కొలుస్తున్నా. అంటే చంక రౌండ్‌ని కొలిచే విధానం ఇది అని చెప్తున్నానండి. అది బ్లౌజులకైనా, డ్రెస్సులకైనా కొలిచే విధానము ఇదే పద్ధతిని మీరు అలవాటు చేసుకోండి. అంతేగాని మీకు 7:30 కావాలి గదనేసి ఈ అప్పర్ చెస్ట్‌ని ఈ విధంగా ముందుకు మార్చేసేస్తారు. ఓకేనా. ఈ విధంగా ముందుకు మార్క్ చేసేస్తే
ఈ అప్పర్ చెస్ట్ అనేది టైట్‌గా పట్టేస్తదనమాట. ఇది రాంగ్ అండి. అందుకోసం నేను పదే పదే ఈ చంక రౌండ్‌ని మీకు అలవాటు చేస్తున్నాను. ఓకేనా చూడండి. ఇప్పుడు కొలుచుకోవాలి. మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఆ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా 7:30 వచ్చేసిందనమాట. ఒకవేళ తక్కువుంటే ఏ విధంగా కొలుచుకోవాలని మీకు డౌట్ వస్తది కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. 16 ఉంది. సరే 17 కావాలి. అప్పుడేం చేయాలండి? ఈ 7 ఇంచెస్ మార్కింగ్ అనేది కిందకి ఒక హాఫ్ ఇంచు డౌన్ పెట్టుకోవాలి. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలతను కదిలించకూడదు. మీకు చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ మార్కింగ్ అనేది కిందకి మార్చేయాలి. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ గదా! ఇంకిప్పుడొచ్చేసి నడుము భాగం మార్కింగ్ చేద్దాము. ఈ పై వైపు నుంచి ఒక 15 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నా. ఇదేంటండి నడుము భాగం. తినొచ్చేసి టీనేజరేనండి. కాకపోతే హైట్ ఎక్కువుంటది. అందుకోసం పైనుంచి 15 ఇంచులు మార్క్ చేశా. ఎవరికైనా గూడాను 14 ఇంచులు పెడితే సరిపోతది. ఓకేనా. చిన్న పిల్లలైనా గాని, లేదా నార్మల్ వాళ్ళకి. కానీ తిన హైట్ ఎక్కువుంది కాబట్టి 15 ఇంచులు మార్క్ చేశా. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి కట్స్ వచ్చేసి ఒక 21 ఇంచులకి మార్క్ చేస్తున్నా. చెప్పాను గదా! హైట్ ఎక్కువుంది కాబట్టి 21 ఇంచులు. మీడియం వాళ్ళకి 19 చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళకొచ్చేసి ఒక 18 ఇంచెస్ కట్స్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఇప్పుడు చూడండి. వీటన్నిటికి గూడాను ఈ విధంగా లైన్ స్టార్ట్ చేయడమే. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి నడుము కొలత ఎంతండి ఇక్కడ? 32 అనమాట. 32లో నాలుగో భాగం ఎంత? 8. ఈ 8కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతవుతది? 8:30 అవుతది. ఇదేంటండి? నడుము కొలత. ఇక్కడ నేను 8:30 ఇంచులకైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి హిప్ లూజ్ అనమాట. హిప్ లూజ్ వచ్చేసి 37 ఉందండి. 37 ఉంది. ఈ హిప్ లూజు. అందులో నాలుగో భాగం ఎంత? 9:15. ఓకేనా? ఈ 9:15కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. ఈ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అవుతదప్పుడు? 9:15 అవుతది. ఓకేనా? 9:15 అండి. ఇక్కడొచ్చేసి నేను 9:15నైతే అంటే పావు తక్కువ 10 ఇంచులనైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఈ పైనుంచి ఎట్లా అని మీకు డౌట్ రావచ్చండి. ఇవన్నీ బాడీ మీద కొలతలు తీసుకున్నాను నేను. పైనుంచి 15 ఇంచులనేది బాడీ మీద కొలతలు తీసుకున్నాను. మీ దగ్గర కొలతలు లేదు. అప్పుడేం చేస్తారు? 14 ఇంచెస్ ఎవరికైనా సరిపోతది. హైట్ తక్కువున్న వాళ్ళకొచ్చేసి మరీ హైట్ తక్కువుండి, చెస్ట్ తక్కువుంటే 13 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. ఇవన్నీ బాడీని బట్టి అంటే కస్టమర్‌ని బట్టి మారిపోతుంటాయండి. అందుకోసం. ఇక్కడొచ్చేసి మార్కింగ్ పెట్టేసుకున్నాను గదా! ఇంకిప్పుడు ఎంతొచ్చిందిక్కడ? 9:15 దీనికొక 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ 10:15 ఇక్కడ మార్క్ చేస్తాను ఈ చివరన. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఇక్కడి వరకు కలిపేయడమేనండి. ఈ విధంగా. ఎవ్వరికైనా ఇక్కడ ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికొక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది కింద వరకు. కొంతమందొచ్చేసి మనకి కాలు సైడ్ భాగం కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు అండి అని అంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇదంతా కూడాను ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం. ఓకేనా. ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకిక్కడొచ్చేస్తది. ఇంకిక్కడ ఖర్చు కూడా అండి. చూడండి ఇక్కడ. 1.5 ఇంచులకైతే ఖర్చు మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ గూడా నేను ఒక 1.15 ఇంచండి. మనకిక్కడ ఖర్చు ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఎక్కువున్నా గూడాను ఇబ్బందవుతది. అంటే కుట్టిన తర్వాత ముడతలాగా వచ్చేస్తది. అందుకని 1.15 ఇంచు వరకు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ఈ నడుము దగ్గర నుంచి మీరు 2 ఇంచులు పెడతారా? 1.5 ఇంచు పెడతారా? అనేది మీ ఇష్టమండి. ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకేనా. మీకు అర్థమైంది కదండీ! ఇప్పుడొచ్చేసి ఇక్కడే కుట్టు పడతదింకా మనం కుట్టేటప్పుడు. ఇంకిక్కడొచ్చేసి ఇప్పుడే రన్నర్‌తో మార్చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. ఇప్పుడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేద్దాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టడం వల్ల మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి అందుకోసం. ఓకేనా. ఇప్పుడు ఇంతవరకైతే క్లియర్ గదా! ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్‌కొచ్చేసి ఇక్కడ చంక వైపున లోతు తీద్దామండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నాము. ఇక్కడికి కట్స్ అన్న గుర్తు కోసం ఈ విధంగా అడ్డంగా గూడా రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఇందులో నుంచి బ్యాక్ పార్ట్‌ని తీసేస్తున్నా. ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి
లోతు మార్క్ చేద్దామండి. ఇక్కడ చూడండి. ఇంక ఇక్కడి నుంచి 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఇంక ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అండి. ఓకేనా? ఇది హై నెక్ కొలతలు కాబట్టి, ఈ విధంగా 1 ఇంచ్ వచ్చేసి మనము చంకలోకి తీయాలి ఖచ్చితంగా. ఓకేనా? లేకపోతే ఇక్కడంతా కూడాను క్లాత్ మిగిలిపోవడం వల్ల లూజ్‌గా ఉంటదండి. ఓకేనా? ఆ లూజ్ ఉండకూడదు అన్నప్పుడు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే లోతు తీయాలి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్. ఇదొచ్చేసి బ్యాక్ అండి. ఇంకిక్కడ వీటికి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ నెక్ ఎట్లా ఉందో ఈ ఫ్రంట్ ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా ఈ లైనింగ్‌ని ప్లేస్ చేసుకొని ఈ చివరి వరకు గూడాను తెలిసింది గదా! ఈ నెక్ షేప్ ఎట్లుందో ఆ విధంగా కుట్టేస్తానండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ నెక్ ఎంత వెడల్పు ఉందో చూసుకొని కట్ చేసేసుకోవడమే. ఎంతుంది? 6 ఉందనమాట. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దండి. వాళ్ళొచ్చేసి హై నెక్ అడిగారు కాబట్టి బ్యాక్ మొత్తం గూడాను నేనొచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇంక ఫ్రంట్ ఈ నెక్ ఎట్లా ఉందో ఈ షేపు ఇంక ఇట్లాగే కుట్టేసేయడమేనండి. ఓకేనా? ఇంక ఇందులో నుంచే నేనొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేయాలనమాట. ఇప్పుడు చూపిస్తానుండండి. ఇదొచ్చేసి బ్యాక్. ఇదొచ్చేసి ఫ్రంట్ గదా! ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఇటు పెట్టేసేయడమే. ఓకేనండి? ఈ ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని కుట్టేసేయడమే. అంటే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నేను నెక్‌ని కుట్టేసి తిప్పేయడమేనండి. ఓకేనా? మామూలుగా అయితే ఈ రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్‌ని గమ్ పెట్టేస్తాను. కాకపోతే ఈ నెక్ షేప్ ఇట్లా ఉంది కాబట్టి నేనొచ్చేసి దీనికొచ్చేసి గమ్ పెట్టట్లేదు ఈ ఫ్రంట్ పార్ట్‌కి. ఓకేనా? ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఇందులో నుంచి నేను బ్యాక్ పార్ట్‌ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ని కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ వచ్చేసి నేను హ్యాండ్స్‌కి ఉపయోగించాలండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఓకేనా? ఇవి 2 తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా ఈ రిమైనింగ్ క్లాత్‌లోంచి నేనొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేస్తానండి. ఈ విధంగా అయితే క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్ లెంత్ ఎంతనేది చూద్దాం. ఓకేనా? కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఈ స్కేల్ వెడల్పున క్లాత్‌నొచ్చేసి ఫోల్డింగ్ కోసం అండి. ఇదంతా గూడాను ఫోల్డ్ చేయడం కోసం కింద పట్టీ కోసం. ఓకేనా? ఇది వదిలిపెట్టేసి నాకు కావాల్సిన హ్యాండ్ లెంత్ వచ్చేసి 17 ఇంచులనమాట. దానికొచ్చేసి ఒక హాఫ్ ఇంచు మనం హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి తగ్గిపోద్ది గదా! ఓకేనా? అప్పుడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ నేను 17.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. అదే 17.5 ఇంచులు ఇక్కడ గూడా నేను ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా చూడండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఈ డ్రెస్‌కొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా? అదే 3.5 ఇటువైపున గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి మనకు చంక రౌండ్ ఎంతండి? 8 ఇంచులు గదా! 16 అందులో సగం ఎంత? 8 ఇంచెస్. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. కింద వైపునొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులనమాట. 5 ఇంచులొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంకిక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచులండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఈ 2 ఇంచుల నుంచి ఈ చంక లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఇక్కడి వరకు గూడాను స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఈ విధంగా ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని, ఈ విధంగా షేప్ ఇచ్చేయడమే.
ఓకేనా? చూడండి ఇంక కిందకొచ్చే కొద్దీ ఈ గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లనో, ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు గూడాను. ఇంకా ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు గూడాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? ప్లస్ ఒక 2 ఇంచులు ఖర్చండి. ఇక్కడొచ్చేసి ఖర్చొచ్చేసి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకుంటాం. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనండి. చూసారు గదా! ఎంత ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందో. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. తీసి పక్కన పెట్టేసాను. ఇక్కడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నానండి. ఘాటు పెట్టేసి ఇప్పుడు వీటికొచ్చేసి హ్యాండ్‌కి లోతు తీద్దాం. ఓకేనా? ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంది కాబట్టి మనము ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఒక హ్యాండ్‌ని ఓపెన్ చేసాం. ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఓకేనా? ఈ హ్యాండ్‌లో గూడా రాంగ్ సైడ్‌నొచ్చేసి ఈ విధంగా ఎదురెదురుగా ప్లేస్ చేయాలి. ఓకేనండి. ఈ విధంగా ఎదురెదురుగా ప్లేస్ చేసేసుకొని నీట్‌గా సర్దుకోవాలండి. మిడిల్‌కి ఎక్కడ ఘాటు పెట్టుకున్నామో అక్కడి వరకు గూడాను ఈ విధంగా నీట్‌గా సర్దుకోవాలి. నీట్‌గా సర్దుకొని ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లోతు తీద్దాం. చంక లూజ్ ఎంత 8 ఇంచెస్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెడదామండి. ఇక్కడికుంది 8 ఇంచెస్. ఇక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ ఘాటు ఉంది కదా మిడిల్‌కి అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఎన్ని ఇంచెస్ ఉంది? 7 ఇంచెస్ కదా! అందులో సగం ఎంత? 3.5 ఇంచులు. ఒక 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని డ్రెస్సులే కాబట్టి వీటికొచ్చేసి ఒక హాఫ్ ఇంచు హ్యాండ్‌కి లోతు తీస్తే సరిపోద్దండి. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడొచ్చేసి నేను సైడ్ ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకుంటున్నా. ఓకేనండి. హ్యాండ్స్ కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి ఫ్రంట్, బ్యాక్ ఇదొచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఓకేనండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను.